హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ కర్ణాటక స్పెషల్ స్నాక్ ఐటమ్. దీని పేరు మద్దూర్ వడ. మద్దూర్ అనేది ఒక చిన్న ఊరు. బెంగళూరు నుంచి మైసూరు వెళ్తుంటే దారిలో వస్తుంది. అక్కడ చాలా ఫేమస్. ఇది పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అసలే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వేడివేడిగా చేసుకుని తింటే భలే అంటే భలే ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. ఈ మద్దూరు వడలు 3-4 రోజులు నిల్వ కూడా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మద్దూరు వడకి ఏమేం కావాలో చూద్దాము. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి కాకుండా 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యపిండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో పసుపు వేసాం కదా, అలాగే ఉప్పు కూడా వేయాలి. సరిపడినంత ఉప్పు వేసి ఈ సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నువ్వులు ఇందులో వేసేయాలి. వేసి బాగా మర్దన చేయాలి. ఇది బాగా పిసకాలి. పిసికితే ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. బాగా మర్దన చేసిన తర్వాత ఇందులో కొంచెం వేడి నూనె వేయాలి. నూనె కాచి వేయాలి. కొంచెం నూనె తీసాను. వేడి చేసిన నూనె ఇది. నూనె వేసి మన ఈ పిండిలన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి. ముందు బొంబాయి రవ్వ వేయాలి, బియ్యం పిండి, మైదా అన్నీ వేసి బాగా కలపాలి. కొంచెం నూనె వేసాం కదా, జాగ్రత్తగా చేయి కాలకుండా కలుపుకోవాలి. ఇది తడి పొడిగా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన నూనె వేసుకుందాము. నూనె మాత్రం వేడిగా ఉండాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాము. బాగా కలిపిన తర్వాత ఒకసారి ఇలా గట్టిగా చేతితోటి నొక్కాలి. నొక్కితే ఇలాగా ఉండలాగా వచ్చింది, ఇలా షేప్ ఇలా ఉంది అంటే మనం వేసిన నూనె సరిపోయినట్టు. లేదు విడిపోతుంది అంటే ఇంకా కొంచెం వేయాలి. ఇప్పుడు ఇది సరిపోయింది, మనకు వచ్చింది కదా ఇలాగ షేపు. సో మనకి ఇది సరిపోయినట్టేను. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. కొంచెం చూసుకుని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ అయిపోతే కష్టం, పలచన అయిపోతుంది. మనకి బైండింగ్కి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం బియ్యం పిండి, మైదా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిపిన తర్వాత చూద్దాం. అది మరి ఇలా కలిపిన తర్వాత కొంచెము పిండి, మైదా పిండి, బియ్యం పిండి 2 కలిపి 1/4 కప్పు వరకు వేస్తున్నాను. మళ్ళీను చెప్పాను కదా, బైండింగ్ కోసం చూసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇంకా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న పిండిని మొత్తం అంతా కూడా కలిపేయకుండాను కొంచెం పిండి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఎందుకంటే అంతా కలిపేస్తే ఎండిపోతుంది. అందుకే ఇలా కొంచెం ఇలా ముద్దలాగా చేసుకుని ఒక చిన్న ఉండలు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లాస్టిక్ పేపర్కి నూనె రాసి ఒత్తాలి. దీనిపైన కొంచెం చేతికి నూనె జిడ్డు రాసుకొని ఇలా ఒత్తుకోవాలి. కొంచెం మరీ దళసరిగా కాదు, అలానే మరీ పలుచగా కాకుండా ఇలా సైడ్స్ నీట్గా సర్దుకుంటూ ఒత్తుకోవాలి. ఇలాగా ఒత్తుకొని దీన్ని వేడి నూనెలో వేయించుకోవాలి. చూసారా, ఇగో ఇంత వెడల్పులో ఉండాలి. ఈ వెడల్పులో ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం వేడి నూనెలో వేయించుకుందాము. ఇలా సైడ్స్ మాత్రం ఇలా విరిగిపోతుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బైండింగ్ ఇంకా పిండి సరిపోలేదు అనుకుంటే కలుపుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదైతే సరిపోయింది. వేయించడానికి నూనె వేడి చేశాను. వేడెక్కిందో లేదో ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దాము. వెంటనే పైకి వచ్చేసింది కదా, నూనె వేడెక్కింది. ఇప్పుడు మనము ఈ తట్టిన ఈ వడ వేసేద్దాం. ఇందులో వేయించేటప్పుడు మాత్రము మీడియం ఫ్లేమ్లో ఉండాలి. నూనె వేడిగా ఉండాలి. వేయించేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి.
వెంటనే కలిపేయకూడదు, కొంతసేపు ఉన్నాక కలపాలి. కొంచెం వేగింది, కలర్ తెలుస్తోంది కదా, ఇప్పుడు తిప్పుదాము. తిప్పి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ అయ్యింది, ఇప్పుడు తీసేద్దాం. ఇది ఇలాగే మిగిలిన పిండి కూడా చేసేసుకుందాము. ఇంకొకటి వేస్తాను. వెంటనే మాత్రం కదపకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వేగిపోయింది, ఇది కూడా తీసేద్దాము. ఇలాగే మిగిలిన పిండి అంతా చేసేసుకున్నాం. అన్ని వడలు వేయించడం అయ్యింది, ఇప్పుడు ఇవి సర్వింగ్కి రెడీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.